తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంట్రా వాసు ఇప్పుడు ఫోన్ చేశావు? అదేంట్రా ఎలా ఉన్నావు అని అడుగుతావనుకుంటే నువ్వేంటి ఇప్పుడు ఫోన్ చేసావని అంటున్నావు? ఇప్పుడు ఏం అడగాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. ఇక్కడ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఏంట్రా అది? మళ్ళీ మళ్ళీ భాను నీలిమతో ఏమైనా గొడవ పెట్టుకుందా? గొడవ కాదురా, నీలిమ జీవితం ఒక ప్రశ్నార్థకంలో పడింది. వాడెవడో నీలిమ భర్తనంటూ భానుకి పరిచయం అయ్యాడు. అది నిజమని నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చేసింది. మేమెవరం ఏం చెప్పలేకపోతున్నాం. వాడేమో నేను నీలిమని పెళ్లి చేసుకున్నాడని ఫోటోలు కూడా చూపిస్తున్నాడు రా. ఏంట్రా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నీలిమ విషయంలో భాను కోపం పెంచుకుంటూ ఉంటే తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక మనం తలలు పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కొత్త రకం ట్విస్ట్ ఏంట్రా బాబు? సరే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఇటువంటి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతామన్నయ్యా? ఆ వచ్చినటువంటి వాడు నీలిమ భర్త కాదని మనం చెప్పాలి. మరి నీలిమ భర్త ఎవరు అని అడుగుతుంది. అప్పుడు దానికి మన దగ్గర సమాధానం ఉందా? పొరపాటున కార్తీకే అని చెప్తే భాను పరిస్థితి ఏమవుతుందనేది మనందరికీ తెలిసిందే. అందుకే ఎవరేం మాట్లాడాలనేది ఏం చెప్పాలనేది తెలియక మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మీరు గనక ఇక్కడికి వచ్చారంటే భానుకే తప్పకుండా అనుమానం వస్తుంది. చూడండి, మీరు ఇక్కడికి రావద్దు. మీరు అక్కడే ఉండండి ప్లీజ్. అమ్మా ఇటు. నమస్తే మావయ్య. ఆ వచ్చిన వాడిని ఎలా బయటికి పంపించాలో తెలియటం లేదు. మేమందరం చాలా తెలివిగా డీల్ చేస్తున్నాం మావయ్య. మీరు వస్తే మాత్రం భానుకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఇలా ఇవ్వు. ఒరే వాసు, ఇక్కడున్న తలనొప్పులు చాలు. నువ్వు వచ్చి ఇంకోటి మాట్లాడితే ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కాదు. వచ్చిన వాడు దొంగ వెదవని అందరికీ తెలుసు. కానీ తేలు కొట్టిన దొంగల్లాగే నిజం చెప్పలేక అందరూ నోరు మూసుకుని కూర్చున్నాము. వాడు భానుని ఆసరా చేసుకుని ఇక్కడ నాటకం ఆడుతున్నాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఈ ఇంటి నుంచి వాడిని ఎలా పంపించాలో మేం చూసుకుంటాం. నువ్వు అక్కడ ధైర్యంగా ఉండు. అవునరా, ఇంతకీ నువ్వు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు? ఏం లేదులేమ్మా, మీరందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటానమ్మా. సరేరా, జాగ్రత్త. ఇక్కడ సంఘటనలు చెప్దామని నేను ఫోన్ చేస్తే అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఇలాంటి టైంలో ఈ విషయం చెప్పకూడదు. ఇదేంటి, ఎన్నిసార్లు రింగ్ చేస్తున్నా మురారి గారు ఫోన్ తీయడం లేదేంటి? హలో భాను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను సత్య. మీ మావయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఇంట్లో లేరా? మావయ్య ఇంట్లోనే ఉన్నాడు బాను, కానీ ఎవరితో మాట్లాడడం లేదు. ఏదీ తింటం లేదు. 24 గంటలు రాధ ఫోటో చూస్తూ బాధపడుతూనే ఉన్నాడు. ఆ ఫోటోలు అక్కడి నుంచి తీసేద్దామని నేను ప్రయత్నిస్తే నన్ను కూడా తిట్టాడు. నేను తనతో మాట్లాడడానికి ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయేసరికి డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను. అసలు మావయ్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు బాను. ఎవరు ఏం చెప్పినా కూడా తను రాధ గురించి తప్ప ఇంకేం ఆలోచించట్లేదు. రాధ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నువ్వు అర్థం చేసుకో మావయ్య అని గట్టిగా చెప్తే
నా రాధని మర్చిపోమంటావా అలా నేను బ్రతకగలనా అని నాతో వాదిస్తున్నాడు. మళ్ళీ మౌనంగా తనలో తనే బాధపడుతున్నాడు. మావయ్య ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతాడో నాకు అర్థం కావడం లేదు భాను. మావయ్యని అలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. లేదు సత్య, అంతగా ప్రేమించిన మనిషి దూరమైపోయేసరికి తట్టుకోవడం నిజంగానే కష్టంగా ఉంటుంది. కానీ అలానే అందరం చూస్తూ వదిలేలేం కదా. ఆయన అలా బాధలో ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూడాలి. తను రాధని మర్చిపోయేలా చేయాలి. గుడికెళ్ళి మీ మావయ్య గురించి పూజ కూడా చేయించాను. రాధని తను మర్చిపోవాలని దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. కానీ నువ్విప్పుడు చెప్తుంటే మరింత బాధగా ఉంది. ఏదైనా సరే తన జాగ్రత్తగా చూసుకో. అలాగే భాను. చూసావా బామ్మ, పాప మురారి గారు ఆ రాధని మర్చిపోలేక చాలా బాధపడుతున్నారంట. నిజమేనే, ఒక్కొక్కసారి జరుగుతున్నది ఎవరో ఊహించలేము, ఎవరితోనూ పాలు పంచుకోలేము. పాపం మురారి గారు. ఆయన రాధని కలవాలని ఎన్నో కలలు కన్నారు. చివరికి తను చనిపోతూ మురారి గారికి కన్నీళ్లు మిగిల్చింది. అదే ఆయన తట్టుకోవడం కష్టంగా ఉంది బామ్మ. మాకు కష్టంగానే ఉంది. జరుగుతున్న సంఘటనని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో కూడా తెలియడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాం. అదేంటి బామ్మ, నేను మురారి గారి గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇంకేదో మాట్లాడుతున్నావు? దేని గురించి? నా మొహం, నేను దేని గురించి మాట్లాడతాను? నువ్వు ఒక కష్టం చెప్పావు, నేను కూడా ఇంకొక కష్టం చెప్తున్నాను. కానీ ఇది బయట పెట్టుకోలేని కష్టం కదా అని మాట్లాడుతున్నాను. అదే బామ్మ, నువ్వే కష్టం గురించి బయట పెట్టుకోలేకపోతున్నావు అదే అడుగుతున్నాను. అది నీకు చెప్పినా అర్థం కాదులే. మురారి గురించి నువ్వు చెప్పావు, నేను కూడా ఇంచుమించు అలాగే చెప్పాను. అసలు బామ్మ నాతో ఏం చెప్పాలనుకుంది? అదేంటండి, ఎందుకు కొడుతున్నారు? ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. ఎవడ్రా నువ్వు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఎవరు ఆడమన్నారు చెప్పు. నువ్వు నీలిమ భర్తవా? నీలిమ మెడలో నువ్వు తాళి కట్టావా? ఎవడ్రా నువ్వు? చెప్పు. చెప్పమంటుంటే చెప్పవేట్రా, చెప్పు. అమ్మయ్యా, మీ ఆయనకి పౌరుషం వచ్చిందే. మీ మెడలో తాళి కట్టింది వాడు అనగానే చూడు కోపంతో ఒక్కటి పీకాడు. ఇప్పుడు వీడి ఇంట్లోంచి గెంటేస్తాడే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నీలిమాకు నాకు పెళ్ళైనట్టుగా మీకు ఫోటోలు కూడా చూపించాను కదా, మళ్ళీ ఇంకా డౌట్ పడుతున్నారేంటి? ఏంట్రా నువ్వు చూపించిన ఫోటోలు? ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళవేం కాదు. ఆ ఫోటోల ఆధారంగా నువ్వు నీలిమ భర్తవి అంటే ఇక్కడెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వేమైపోయావో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాను. ఇన్ని రోజులు కార్తిక్ నిన్ను పట్టించుకోకపోతే నీ మీద అభిమానం లేదని అనుకున్నాను. కానీ అభిమానం బానే ఉంది. మంచి వార్నింగ్ ఇస్తున్నాడు. ముందు ఈ విషయం భానుకి తెలియకుండా చూసుకోవాలి. భానుకి తెలిసిందంటే కొంపలు మునిగిపోతాయి. చూడండి, మీరు నన్నేం చేసినా సరే నేను మాత్రం నా నీలిమని వదలను. తను నా భార్య అండి, తనని నేనెలా వదిలేస్తాను? రై, మళ్ళీ అదే మాట అన్నావంటే చంపేస్తాను. ఏవండి?